వాడి కోరికను లిండా ఒప్పుకోనందుకు డ్రెస్సింగ్ రూమ్ లో చాటుగా తీసిన వీడియో గురించి చెప్పి తన కోరిక తీర్చకపోతే ఆ వీడియో ప్రపంచమంతా చూపిస్తానని చెప్పాడు. వాడి బెదిరింపుల వల్లే నా కూతురు తన మానం కాపాడుకోవడానికి ఆత్మహత్య చేసుకుందనే నిజం చెప్పాడు. నిజాన్ని ఎక్కడైనా చెప్తానని వాడు నాకు మాటిచ్చాడు. వాడిచ్చిన మాట ప్రకారం నేను కోర్టుకు వెళ్ళాను. యువరానా, నా కూతురు లిండాకు మోడలింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆశ. మిస్ ఆంధ్ర అవ్వాలి, మిస్ ఇండియా అవ్వాలి, మిస్ యూనివర్స్ అవ్వాలని. ఇదే తన అంబిషన్. తన ఆశకు నేనెప్పుడూ అడ్డుపడలేదు. నా కూతురు అవమానంతో చనిపోలేదు, మానం కాపాడుకోవడానికి చనిపోయింది. తాగిన మందు బాటిల్ రోడ్డు మీద పడేసినట్టు ఆడదాని శీలాన్ని బస్సుల్లో దోచుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటున్నారు. ఇది సర్వసాధారణమైంది. కానీ నా కూతురు లిండా వీడి నుంచి కాపాడుకోవడానికి ఆత్మహత్య చేసుకుంది. నా కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి ముమ్మాటికి సిద్ధార్థే కారణం. మీ తరపున సాక్షులు వచ్చారా? సాక్ష్యం చెప్పడానికి వచ్చే కుమార్ని కోర్టుకు రానివ్వకుండా అడ్డుకున్నారు. అతను రాకపోయినా నా కూతురికి న్యాయం జరుగుతుందనుకున్నాను. అప్పుడే ఈవిడొచ్చింది. లేదు, ఈయన చెప్పేది అబద్ధం. యువర్ ఆనర్, ఈయన చెప్పేది నిజం కాదు. మీరెవరు, ఎలా చెప్పగలుగుతున్నారు? నేను వీటీవీలో యాంకర్ గా పనిచేస్తున్నాను. సంఘటన జరిగిన రోజున నేనే లిండాని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఇందులోని వీడియోని చూడండి. మా ఎండి సిద్ధార్థ్ రఘునాథ్ మీద కావాలని నింద వేస్తున్నారని మీకే అర్థమవుతుంది. నాకు బ్రతకటమే ఇష్టం లేదు. ఐ జస్ట్ వాంట్ టు డై. ఈ వీడియోలో ఉన్న దృశ్యాలు చూసిన తర్వాత లిండా తనకు తానే ఆత్మహత్య చేసుకున్నదని సందేహానికి తావు లేకుండా నిరూపణ అయింది. పైగా తగిన సాక్ష్యాధారాలు కోర్టుకి సమర్పించలేకపోయారు. బాధ్యతతో వ్యవహరించాల్సిన పోలీస్ అధికారి పీటర్ ఎస్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి స్వార్థంతో సిద్ధార్థ్ రఘునాథ్ మీద కేసు వేసినందుకు ఈ న్యాయస్థానం ఖండిస్తోంది. వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని పోలీస్ శాఖకి ఉత్తర్వులు ఇస్తోంది. సాక్ష్యాలు నాకు వ్యతిరేకంగాను వాడికి అనుకూలంగాను మారాయి. నా కూతుర్ని అన్యాయంగా చంపేశారు. నన్ను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేశారు. ఆ కోపంలో నేను వీటీవీ ఆఫీస్కి వెళ్ళాను. ఇది నార్మల్. నా కూతురు కేసులో అబద్ధపు సాక్ష్యం చెప్పి వాడికి శిక్ష పడకుండా చేసావు కదే. నా కూతురు చావుకి కారణమైన వాడికి ఉరిశిక్ష వేయాలని చూస్తే డబ్బు తీసుకుని మోసం చేసావు కదే. నువ్వు ఒక ఆడదాని వచ్చా. హలో హలో, మర్యాదగా మాట్లాడండి. కూతుర్ని పెంచడం చేతి కాలేదు గాని అనవసరంగా మా బాస్ ని ఇరికించాలని చూసారా మీరు? ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో మరి. నా కూతురు గురించి, నా పెంపకం గురించి తప్పుగా మాట్లాడతావే? నిన్ను చంపి నా కూతురు ఆత్మకి శాంతి చేకూరుస్తానే. జాగ్రత్త. కూతురు చనిపోయిందన్న బాధలో ఈయన పిచ్చోడైపోయారు. ఇలా నెట్టేస్తారా? పిచ్చా నాకా? అవును. 10 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి కూడా నా కూతుర్ని కాపాడుకోలేకపోయాను. అవును, నాకు పిచ్చే. ఐఎమ్ సారీ సార్. పిచ్చి వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ లో పని లేదని మిమ్మల్ని జాబ్ నుంచి డిస్మిస్ చేశారు సార్. డిస్మిస్సా? నాన్న, నేను బాగుంటే మళ్ళీ కేసు వేస్తానని పిచ్చివాడిగా ముద్రించి ఊరు నుంచి తరిమి కొట్టారు. నిజమేంటో తెలుసుకోకుండా మీకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పాను. నన్ను క్షమించండి సార్. ఆ రోజు నాకు వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పావు. కానీ ఈ రోజు నువ్వు సపోర్ట్ చేసే వ్యక్తికే వ్యతిరేకంగా మారి నా దగ్గరకొచ్చావు. అదేనమ్మా విధి అంటే.